నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మంలో జ్ఞానానికి భక్తికి మూల స్తంభాలుగా నిలిచేవి అష్టాదశ పురాణాలు. ఈ 18 మహాపురాణాలలో అత్యంత పెద్దది, విశిష్టమైనది మరియు అద్భుతమైన రహస్యాలతో నిండినది ఏది అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే దానికి సమాధానం ఒకటే, అదే స్కంద మహాపురాణం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఇది 81,100 శ్లోకాలతో నిండిన ఒక అనంత జ్ఞాన సాగరం. పురాణాలలో మహాభారతం తర్వాత స్కంద పురాణం అత్యంత పెద్ద గ్రంథం. ఈరోజు మనం ప్రారంభించబోతున్న ఈ ప్రయాణం సామాన్యమైనది కాదు. కాశీ విశ్వనాథుడి క్షేత్రం నుండి రామేశ్వరం వరకు, పూరి జగన్నాథుడి దారు విగ్రహ రహస్యం నుండి తిరుమల శ్రీనివాసుడి ఆవిర్భావం వరకు మన దేశంలో ప్రతి పవిత్ర క్షేత్రం వెనక ఉన్న అసలైన చరిత్ర ఈ స్కంద మహాపురాణంలోనే దాగి ఉంది. శివుడు వేరు, విష్ణువు వేరు అని భావించే వారికి ఈ పురాణం ఒక కనువిప్పు. ఎందుకంటే హరి మరియు హరుడు ఒకటే అని నిరూపించే అద్భుతమైన ఘట్టాలు ఇందులో ఉన్నాయి. రండి, ఈరోజు మనం మొదటి ఎపిసోడ్ లో అసలు ఈ స్కంద పురాణం ఎలా పుట్టింది, దీనిని ఎవరికి చెప్పారు, ఇందులో ఉన్న 7 ఖండాలు ఏవి అనే విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ పురాణానికి స్కంద పురాణం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, మిగిలిన పురాణాలను వ్యాసుడు లేదా ఋషులు చెప్పినట్లుగా చూస్తాం. కానీ ఈ పురాణం యొక్క మూలం సాక్షాత్తు కైలాస పర్వతం. సాక్షాత్తు పరమేశ్వరుడు స్వయంగా ఈ పురాణాన్ని స్కందుడికి చెప్పగా, స్కందుడు ఆ జ్ఞానాన్ని అగస్త్య మునికి వివరించాడు. అగస్త్య ముని ద్వారా వ్యాస మహర్షి గ్రహించారు. చివరగా వ్యాసుల వారు లోక కళ్యాణం కోసం దీనిని గ్రంథస్థం చేసి సూత మహర్షికి అందించారు. మీరందరూ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. స్కందుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్ ఇలా కుమారస్వామిని చాలా పేర్లతో పిలుస్తుంటారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. శివుని కుమారుడైన స్కందుడి ద్వారా ఇది ప్రచారంలోకి వచ్చింది కాబట్టి దీనిని స్కంద పురాణం అని పిలుస్తారు. ఈ పురాణం యొక్క విశిష్టత ఏమిటంటే, ఇది కేవలం కథల సమాహారం మాత్రమే కాదు, ఇది భౌగోళిక శాస్త్రం, తీర్థయాత్ర రహస్యాలు మరియు మోక్ష మార్గాలను చూపే దిక్సూచి. వ్యాసుడు దీనిని 7 ప్రధాన ఖండాలుగా విభజించారు. ఒక్కో ఖండం సుమారు 12,000 శ్లోకాలను కలిగి ఉంటుంది. మనం ఈ సిరీస్ లో ముందుకు వెళ్లే ముందు ఈ 7 ఖండాలు ఏవి, వాటిలో దాగి ఉన్న ప్రధాన అంశాలు ఏవి అనేది క్లుప్తంగా చూద్దాం. మహేశ్వర ఖండం, ఇది మొదటి ఖండం. ఇందులో దక్ష యజ్ఞం, సముద్ర మదనం మరియు తారకాసుర వధ వంటి అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. శివుడు, అగ్ని మరియు కృతికల ద్వారా స్కందుడు, కార్తికేయుడు ఎలా జన్మించాడో, అతడు దేవసేనాధిపతిగా ఎలా మారాడో ఇందులో వివరంగా ఉంటుంది. అలాగే అరుణాచలం యొక్క గొప్పతనం, శివుడు అగ్నిలింగంగా ఎలా ఆవిర్భవించాడో కూడా ఇందులో చూడవచ్చు. రెండవది వైష్ణవ కాండం. ఇది భక్తులకి అత్యంత ప్రీతిపాత్రమైన కాండం. భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రం గురించి, వరాహస్వామి వృత్తాంతం గురించి ఇందులో ఉంది. పూరి జగన్నాథుడి ఆలయం వెనక ఉన్న రహస్యం, దారు బ్రహ్మ ఆవిర్భావం, కలపతో చేసిన దేవుడి యొక్క ఆవిర్భావం మరియు ఇంద్రద్యుమ్న మహారాజు చరిత్ర అంతా ఈ ఖండంలోనే ఉంది. కార్తీక మాసం యొక్క విశిష్టత కూడా ఇందులోనే చెప్పబడింది. మూడవది బ్రహ్మకాండం. ఇందులో సేతు మహత్యం ప్రధానమైనది. రామేశ్వరం సముద్రం పైన శ్రీరాముడు సేతువుని ఎలా నిర్మించాడు, అక్కడ రామనాథ లింగాన్ని ఎలా ప్రతిష్ఠించాడు అనే విషయాలు ఇందులో ఉన్నాయి. ధర్మారణ్యం యొక్క గొప్పతనం, గోకర్ణ క్షేత్రం మరియు చాతుర్మాస్య వ్రతాల గురించి ఇందులో వివరించబడింది. నాలుగవది కాశీకాండం. కాశీ, వారణాసి నగరం గురించి ఇంతకంటే గొప్ప వర్ణన మరెక్కడా దొరకదు. గంగా నది భూమిపైకి ఎలా వచ్చింది, కాశీలో మరణిస్తే మోక్షం ఎందుకు వస్తుంది, కాలభైరవుడి ఆవిర్భావం, మణికర్ణిక ఘాట్ యొక్క శక్తి, ఇవన్నీ ఈ ఖండంలో అద్భుతంగా వివరించబడ్డాయి. ఐదవది అవంత్య కాండం. ఇది మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి క్షేత్రం గురించి చెబుతుంది. మహాకాల వనంలో ఉన్న 84 లింగాల మహిమ మరియు సిప్రా నది యొక్క పవిత్రత గురించి ఇందులో తెలుసుకోవచ్చు. ఆరవది నగరకాండం. ఇందులో హటకేశ్వర క్షేత్రం మరియు త్రిలింగ దేశం యొక్క గొప్పతనం ఉంటుంది. విశ్వామిత్రుడు, త్రిశంకు స్వర్గం, అగస్త్య చరిత్ర, గంగా, నర్మదా, సరస్వతి నదుల వృత్తాంతం మరియు హరిశ్చంద్రుడి సత్యసంధత వంటి కథలు ఇందులో ఉన్నాయి. ఏడవది ప్రభాసకాండం. ఇది గుజరాత్ లోని సోమనాథ క్షేత్రం మరియు ద్వారకా గురించి వివరిస్తుంది. చంద్రుడికి వచ్చిన శాపం, దాని నివారణ కోసం ఆయన స్థాపించిన సోమేశ్వర లింగం, కపిల తీర్థం గురించి మరియు సరస్వతి నది యొక్క ప్రాముఖ్యత ఇందులో ఉన్నాయి.
ఈ పురాణంలో ఉన్న మరో అద్భుతమైన విషయం ఏమిటంటే హరిహర అద్వైతం. చాలా మంది శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని వాదించుకుంటారు. కానీ స్కంద పురాణం స్పష్టంగా చెబుతుంది శివుడు మరియు కేశవుడు వేరు కాదు. ఒక సందర్భంలో విష్ణువు శివునితో ఇలా అంటారు, ఓ శంభు, మన ఇద్దరి మధ్య భేదం లేదు. ఇది కేవలం గుణాల వల్ల వచ్చే తేడా మాత్రమే. సృష్టి స్థితి లయకారులుగా మనం వేరువేరు రూపాలను ధరిస్తాం, కానీ తత్వం ఒక్కటే అని. అలాగే ఎవరైతే విష్ణువుని ద్వేషిస్తారో వారు శివుడిని ద్వేషించినట్లే, ఎవరైతే శివుడిని ఆరాధిస్తారో వారు విష్ణువుని ఆరాధించినట్లే. ఉదాహరణకు ప్రభాస కాండంలో విష్ణువు కృష్ణుడి రూపంలో ఉన్నప్పుడు శివుడిని పూజించినట్లు మరియు శివలింగం యొక్క గొప్పతనాన్ని వివరించినట్లు మనం చూస్తాం. అలాగే వైష్ణవ కాండంలో వెంకటాచలం తిరుమలలో ఉన్న స్వామి పుష్కరిణి తీర్థంలో స్నానం చేస్తే బ్రహ్మహత్య పాతకం లాంటి ఎలాంటి పాపాలైనా కూడా పోతుందని శివుడు స్వయంగా చెప్పినట్లు ఉంది. స్కంద పురాణం ప్రధానంగా తీర్థ మహత్యం చెప్పే గ్రంథం. తీర్థం అంటే కేవలం నీరు కాదు. ఏ ప్రదేశంలో అయితే మన పాపాలు నశించి మనస్సు నిర్మలంగా అవుతుందో దానినే తీర్థం అంటారు. అలాగే దానం గురించి కూడా ఇందులో చాలా గొప్పగా చెప్పారు. న్యాయంగా సంపాదించిన ధనాన్ని సత్ప్రవర్తన కలిగిన వారికి దానం చేయడం వలన వచ్చే పుణ్యం అనంతం. ముఖ్యంగా అన్నదానం, గోదానం మరియు తులాపురుష దానం గురించి స్కంద పురాణం చాలా వివరంగా చెబుతుంది. చివరగా ఈ పురాణాన్ని వినడం వల్ల మనకి కలిగే లాభం ఏంటి అంటే వ్యాస మహర్షి స్వయంగా ఇలా చెప్పారు, పాప విముక్తి. ఎవరైతే స్కంద పురాణాన్ని భక్తితో వింటారో వారు బ్రహ్మహత్య పాతకం వంటి మహాపాపాల నుండి కూడా విముక్తి పొందుతారు. ఆరోగ్యం మరియు ఐశ్వర్యం. ఇది విన్నవారికి రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. వంధ్యత్వం పోయి సంతానం కలుగుతుంది. అంతిమ మోక్షం. దీనిని నిత్యం పఠించేవారు లేదా వినేవారు అంతిమంగా విష్ణు సాయుధ్యాన్ని లేదా శివ సాయుధ్యాన్ని పొందుతారు. ఇది కేవలం పుణ్యం కోసమే కాదు, మన జీవితంలో ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలను సాధించడానికి ఇది ఒక మార్గదర్శి. సో ఫ్రెండ్స్, ఇది స్కంద పురాణం యొక్క పరిచయం. రాబోయే ఎపిసోడ్స్ లో మనం ఒక్కో కాండని వివరంగా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో దక్ష యజ్ఞం ఎందుకు జరిగింది, సతీదేవి అగ్నిలో ఎందుకు దూకింది, శివుడు వీరభద్రునిగా మారి దక్షుని యజ్ఞాన్ని ఎలా ధ్వంసం చేశాడు అనే ఉత్కంఠభరితమైన కథలను తెలుసుకుందాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో నాతో పాటు ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పురాణ రహస్యాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.